హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు మనకు ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దామా. ఇది రోజుకి ఒక్కటి తింటే చాలండి, పిల్లలకి చాలా బలం అండి. ఇది పెద్దవాళ్ళకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. రాగి పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకున్నాము. దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. చూడండి, ఇలా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు మనము బాండలు పెట్టుకున్న స్టవ్ మీద పిండి తీసుకొని మనం రొట్టెలాగా ఒత్తుకున్నామండి. ఇది నేతిలోనే కాల్చాలండి, మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా వస్తుందండి. అంత పిండి మొత్తం ఇలా కాల్చుకొని పక్కన ఉంచుకున్నామండి, చల్లగా చేసుకున్నాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్లో నెయ్యి ఏమి వేయకుండా చేసుకున్నామండి. జీడిపప్పు, బాదము, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసి అవిసె గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. చాలా బలమండి ఇది. ఇవి కూడా చల్లగా అయిన తర్వాత మనము ఈ రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామండి. ఇట్లాగా చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా అలాగే మిక్సీ పట్టుకున్నామండి. పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ఒక బాండలు తీసుకొని నెయ్యి వేసుకున్నామండి. మనకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకొని నేతిలోనే కరిగించుకున్నామండి బెల్లాన్ని. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో. ఇప్పుడు మనం చేసుకున్న పొడులన్నీ ఈ బెల్లంలో వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం, కొద్దిగా స్మెల్కి బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. లడ్డు కట్టుకుంటే లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి, సింపుల్గా అయిపోద్ది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ.